మిత్రులారా, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఈ 5 చాప్టర్లను గట్టిగా పట్టుకుంటే 60 మార్క్స్ కవర్ అవుతాయి. ఈ విషయం మీరు ఎక్కడైనా విన్నారా? దీనికి సంబంధించినటువంటి విశేషాలను పూర్తి పరిశోధనతో మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మిత్రులారా, ఇందులో మీరు కానీ చూస్తే ఏమిటా 5 చాప్టర్లు అనేటువంటి అంశాన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆ 5 చాప్టర్లు ఏంటనేది ఫస్ట్ నుంచి మనం చూద్దాం. చూడండి మిత్రులారా, ఎండోమెంట్ చాప్టర్స్లో 5 చాప్టర్లు కానీ పట్టుకుంటే 60% మార్క్స్, అంటే దాదాపు 90 మార్కులు కవర్ అవుతాయి. మనకు కావాల్సిన రిక్వైర్డ్ మార్క్స్ 120 to 130. సో ఇన్ని సాధించగలిగితే ఎగ్జాక్ట్గా అప్పుడు జనరల్ స్టడీస్లో మనం మంచి ఫోకస్ పెడితే డెఫినెట్గా ఉద్యోగం సాధించవచ్చు. ఇందులో ఫస్ట్ ఏమేమి మీకు వివరించబోతానో మీరు గమనించండి. ఫస్ట్ 5వ చాప్టర్ నుంచి వద్దాం. అంటే 5 చాప్టర్లు అన్నాను కదా. ఎండోమెంట్ చట్టం 1987. ఈ ఎండోమెంట్ చట్టం మొట్టమొదట్లోనూ 2021 నోటిఫికేషన్ వచ్చి 22లో జరిగిన పరీక్షల్లోనే కాస్త తటపటాయింపు ప్రశ్నలు ఇచ్చాడు. అందులో వ్యవసాయ లీజుకి సంబంధించి వచ్చిన ఒక కేసు ఎవరు రాయలేకపోయారు. సో అదే నల్లిమిల్లి కేసు అని ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇందులో సెక్షన్లు ఎన్ని ఉన్నాయి? 163 సెక్షన్లు ఉన్నాయి. గోపాల్ రెడ్డి సార్, 163 సెక్షన్లు అవసరమా? నో నీడ్. కానీ 50 సెక్షన్లు చాలా అవసరం అవుతాయి. ఆ పుస్తకం తెలుగు మీడియం వాళ్ళు ఇది 8th ఎడిషన్ అని ఉండాలా. ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987. అయితే ఈ పుస్తకం తనంత తానే అర్థం కాదు. ఇంకా కొద్దిగా 2-3 సార్లు రివిజన్ చేయాలా, పట్టు పెంచుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి. 50 సెక్షన్లు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు ఆల్రెడీ ఆడియో మార్కింగ్ చేసి ఇచ్చిన ఏ సెక్షన్లో 4 ఆడియోస్. సో ఇందులో మీరు కానీ గమనిస్తే మిత్రులారా, ఇందులో నుంచి మీరు 30 to 40 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. తెలుసా అండి? దీని చుట్టూ గాన కరెక్ట్గా మనం చదువుకోగలిగితే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ పుస్తకం ఎండోమెంట్ చట్టం, సో జగదీష్ చంద్ర ప్రసాద్ అనేటువంటి అతను, ఇది 14th ఎడిషన్ అండి. ఈ పుస్తకాలు మీరు పట్టుకోవాలి. సో రైట్ మిత్రులారా, ఇందులో 50 సెక్షన్లలో టీటీడీకి సంబంధించిన సెక్షన్లు కూడా, తిరుమతి దేవస్థానానికి సంబంధించిన సెక్షన్లు కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీరు కానీ చూస్తారు మిత్రులారా, సో నెక్స్ట్ దేవాలయాలు, ఆగమాలు. ఇందులో మనకి ఏమేమి వాడు కేటగరైజ్ చేశాడు? వైష్ణవం, శైవం, స్త్రీ దేవతలను చేశాడు కదా. ఈ వైష్ణవంలో మళ్ళీ వైఖానసం, పాంచరాత్రం, చాతాద వైష్ణవం. ఇందులో ఇంకా మనకు గౌడీయ వైష్ణవం కూడా చదువుకోవాలి. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకు అవసరమైన సమాచారం రావాలా. మీరు వైఖానసం అంటే బోల్డ్ ఉంటుంది. సో అదంతా ఎట్లా మనం తీసుకొస్తాం. 2 శైవం చదివేటప్పుడు సమర్థం, ఆదిశైవ, వీరశైవ, జంగమ, కాపాలిక అన్నాడు. కానీ వాడు లాస్ట్ టైం కాశ్మీరీ శైవం పైన కూడా బిట్టిచ్చాడు. కాశ్మీరీ శైవము, మీరు దానికి సంబంధించి గొప్ప సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఇక్కడ కాపాలిక అన్న మీరు కాలాముఖ కూడా చదవండి, పాశుపతం కూడా చదవండి, చాలా గొప్పగా ఉంటాయి. ఆ విశేషాలు కావాలి. ఇక స్త్రీ దేవతలో శాక్తేయం అన్నాడు. ఇది చదివేటప్పుడే జాతరలు చదవాలి. అదే రకంగా గ్రామీణ దేవతలకు సంబంధించిన సమాచారం కావాలి. ప్రముఖ స్త్రీ దేవతలకు ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో వాటన్నింటిపైన నీకు ఫోకస్ ఉండాలి మిత్రులారా. రైట్. సో నెక్స్ట్ ఏ చాప్టరు? ఈ అంశాలకి వెళ్ళబోయే ముందు మీరు ఎండోమెంట్కి సంబంధించి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సో మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. మిత్రులారా, 2021వ సంవత్సరంలో మొట్టమొదట మనము ఆ సమాచారాన్ని సేకరించి దానికి సొంతంగా అద్భుతమైనటువంటి మెటీరియల్ను రూపకల్పన చేసి అప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక విధాలుగా ఫస్ట్ టైం అయితే 152 బిట్లు. అప్పట్లో జనరల్ స్టడీస్ కూడా ఉండడం వలన ఆ బిట్లు 152 సాధ్యమైంది. ఎందుకంటే 150 వచ్చిన పేపర్కి అయితే 152 ఎలా అనే ఏమైనా డౌట్ వస్తే ఆ అంశం. నెక్స్ట్ తాజాగా మనం వచ్చినటువంటి బ్యాక్లాగ్ పోస్టులో కూడా సో అన్ని పోస్టులు అంటే అన్నింటిలో కూడా మనకు దాంట్లో కన్నా గమనిస్తే సో మనకు 145గా కవర్ కావడం అనేటువంటి అంశాలు. రెండో విశేషం మీరు చూద్దాం. ఇంతమైనటువంటి
అంశాన్ని డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరన్ గారు, అవధాని గారు తన యొక్క మొత్తం యొక్క జీవితం అంతా ఆర్జించిన జ్ఞానాన్ని ఇందులో పెట్టడం. అట్లాగే మనకు ఈనాడుకు, అంతర్యామికి ఇతరమైనటువంటి కాలమ్స్ రాసేటువంటి పండితులు కూడా ఇందులో మనకి తమ సహాయాన్ని అందించడం జరిగింది. సో ఇక మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హిస్టరీలో పిహెచ్డి, వైదిక సంస్కృతి, వాటిపైన చట్టాలపైన మనకున్నటువంటి పట్టు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పట్టుగా రూపొందించినటువంటి అంశాలు. ఫస్ట్ కైండ్ దీంట్లో మీరు గమనించాల్సింది మిత్రులారా, సూపర్ స్ట్రాటజీ కోర్స్ అని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి మొదట 9 చాప్టర్స్కి రాసింటారు. స్ట్రాటజీస్ అని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక టాపిక్ని ఎలా చదవాలో వివరంగా వాళ్ళు రాసింటారు. ఆ వివరంగా చదివితే గొప్ప నాలెడ్జ్ మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఇక టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్. అంతేకాకుండా వాడు ఎలా ఇచ్చాడో పాత్రలు, ప్రాంతాలు, రాజ్యాలు ఇచ్చాడు కదా. సో మనకు పాత్రలు అంటే పాత్రనే అవధాని గారు అంతా తీసుకొచ్చి చెప్పాడు. సో మీరు ఫస్ట్ ఓవరాల్ ఒక ఐడియా ఇచ్చి చూడండి. దశరథుడు అంటే దశరథుడు అంతా రామాయణం అంతా ఒక చోటుకే తీసుకొచ్చారు సో అవధాని గారు. అదే రకంగా మీరు ఇంకొక ఏ పాత్ర అయినా చూడండి, అందులో మీరు చూస్తారు భరతుడంతా ఒకే చోటు వస్తారు. ఇట్లా అన్నింటికి కూడా మీరు భారతంలో చూసినా, ఎక్కడ చూసినా మీరు ధర్మరాజు అంతా ఒకే చోటుకు వచ్చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రక్రియ మనం చేసి ఉన్నాం. సో వాటిలో కూడా మీరు సాధించాల్సి ఉంటుంది. సో ఇది ఈ రకమైనటువంటిది, దీనికి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్. సో నెక్స్ట్ ఆడియో మార్కింగ్ ఎండోమెంట్ చట్టానికి సంబంధించి చేసి ఇవ్వడం జరిగింది. సో వీటికి కూడా చేయవచ్చు. ఎండోమెంట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సో వీడియో క్లాసెస్ కూడా మీరు మనల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బహుశా మనం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నెలలో వారికి ఆడియో సహాయం కూడా చేయబోతున్నాం. ఇన్ని రకాలైనటువంటి ప్రోగ్రెస్గా మనం కమ్మేస్తేనే సక్సెస్ అవుతాం. ఇక జిఎస్లో మనకు ఉన్నటువంటి పట్టు మీకు తెలిసిందే మిత్రులారా. సో 28 స్టేట్స్ తీసుకుని 9 రకాల సబ్జెక్టు కలుపుతూ తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటిది. అట్లాగే ఏపీ స్టేట్కి రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకు మీకు చాలా సందర్భాల్లో నేను చూపించడం జరిగింది మిత్రులారా. అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఊరికే జీవితాంతం సంవత్సరం అంతా దీనిపైన దృష్టి పెడితే కోర్ సబ్జెక్ట్స్ మిస్ అయిపోతారు. కరెంట్ అఫైర్స్ మనం తయారు చేసి ఇచ్చిన తర్వాత చదువుకోవడం, సో ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం. సో రైట్ మిత్రులారా, నేను తిరిగి సబ్జెక్టులోకి వెళుతున్నా. మనం 3వ చాప్టరు ఏమిటనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ దృష్టిలో కానీ పెట్టుకుంటే మీరు చూడండి. సో మహాభారతంలోని పాత్రధారులపై ప్రాథమిక అవగాహన, పర్వాలు, రాజ్యాల పేర్లు, మహాభారతంలో ప్రస్తావించిన స్థలాలపై ప్రాథమిక అవగాహన. సో ఉదాహరణకు ఒక అర్జునుడు ఇంద్రుడితో కలిసి మళ్ళీ తన వారిని, తన పరివారాన్ని ఎక్కడ ఏ పర్వతం వద్ద కలుసుకున్నారు అంటే ఇన్ దట్ కేస్ వాట్స్ యువర్ రైట్ చాయిస్. ప్రశ్నల యొక్క స్థాయిని పెంచుకుంటూ పోదాం. బేసిక్స్ నేర్చుకుంటూనే ప్రశ్నల యొక్క స్థాయిని, అడ్వాన్స్ అంశాలకు నేర్చుకుంటూనే నెక్స్ట్ లెవెల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మహాభారతంలో మీరు కానీ గట్టిగా పట్టుంటే దాని చుట్టూ అనేకమైన అంశాలు కానీ మనం నేర్చుకుంటే మనల్ని కొట్టేవాడు ఉండడు. గొప్ప బిట్లు మహాభారతం నుంచి తీసుకురావచ్చు. ఒక్క బిట్టు పొరపాటు చేయకుండా కూడా రాయవచ్చు. ఇంకా సెకండ్, వైదిక సంస్కృతి, యజ్ఞాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జీవితంలో వివిధ దశల్లోని ధర్మాలు. సో వేదాలు, ఉపవేదాలు, సో మనకి ఋగ్వేద, యజుర్వేద, సో సామవేద, అథర్వణ వేదాలు, వాటి యొక్క వేదాలు, వాటిలో ఉన్న బ్రాహ్మణులు, వాటిలో ఉన్నటువంటి ఉపనిషత్తులతో సహా అడుగుతాడు. గొప్ప లిటరేచర్ దీన్ని సంపాదించుకుంటే దీని చుట్టూ, దీని యొక్క వెనక ముందు కానీ చదివితే ఇంచుమించు 20 మార్క్స్ కొట్టేస్తుంటాం మనం. సో కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక అంచనాగా మీరు తీసుకోవాలా. సో ఇందులో ఉపనిషత్తులు 108 అంటే మీరు ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం రాసినటువంటి ఉపనిషత్తులు గట్టిగా పట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ ఉపనిషత్తుల్లో కొన్నింటిలో కథలు ఉన్నాయి. ఆ కథల పైన మనకు బిట్టు అడిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక కఠోపనిషత్తులో ఉన్నటువంటి కథలు ఏమిటి, జబలోపనిషత్తులో ఉన్నటువంటి కథలు ఏమిటి, ఇలాంటివి ఈశామోపనిషత్తులో ఉన్నటువంటివి ఏంటి మీరు కానీ పట్టుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళగలుగుతారు. నెక్స్ట్ మిత్రులారా, ఇది చాలా కష్టం. భూమి రికార్డులపై ప్రాథమిక అవగాహన. చాలా సంవత్సరాల పాటు సర్వేయర్లుగా చేసిన వాళ్ళు కూడా ఒకసారి అవగాహన ఉండదు. దీనికి లేటెస్ట్ అప్డేట్స్ అవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలా. సో ఇందులో దేవాలయ భూములు, ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ కూడా అడిగారు. ఉదాహరణకు సింహాచలం దేవాలయాల భూములు, అవి పంచగ్రామాల సమస్య ఇప్పటికీ ఉంది, ఇప్పటి వరకు అడగలేదు. అందులో ఎవరు సర్వే చేశారు, ఆ బ్రిటిషర్ ఏం చెప్పారు
చెప్పాడు మనకు, ఎన్ని గ్రామాలను చేర్చాడు, ఇట్లాంటి విశేషాలను చాలా గొప్పగా చదవాలా. ఇవి చదివేటప్పుడే మనకు బండారవాడ గ్రామాలు కానీ, దేవాలయ భూములు మాన్యాలను ఏమంటారని కానీ ఇట్లాంటివి. సో చాలా గొప్ప సమాచారం మనకి ఇందులో ఉంది. ఇందులో చదివేటప్పుడే మనకి టెర్మినాలజీ కూడా చాలా అవసరంగా మీరు చదువుకోవాల్సి వస్తుంది. పట్టాదార పాసు పుస్తకాల చట్టము, వాటి అమెండ్మెంట్స్ చాలాసార్లు జరిగాయి. ఆ అమెండ్మెంట్స్ ఏంటని మేము ఏపీ ఎకానమిక్ భూమి రికార్డులని గతంలో గొప్ప సిలబస్ ఉండేది. సో 20 ఏళ్ళ నుంచి వాటి చెప్పి విపరీతమైన పట్టు దానిపైన ఉంటుంది మిత్రులారు. సెక్షన్ 75 నుండి 86 వరకు ఇందులో కొన్ని చేంజెస్ కూడా జరిగాయి కదా అమెండ్మెంట్లో, వాటి నుంచి కూడా తప్పనిసరిగా నీకు కావాలి. ఇవన్నీ చదువుతూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్ టైం ఉంటే ఇది కూడా చదవచ్చు. కానీ మీరు టైం వేస్ట్ చేసుకొని మాత్రం ఇది చదవకండి నేను చెప్పానని. కారణం టైం ఉండి అవగాహన నుండి లాంగ్వేజ్ పైన పట్టుంటేనే ఇది పట్టుకోవాలా. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏమిటంటే మిత్రులారా, సో ఇక ఒక్క సెకండ్ అండి, ఇది కూడా ఒక్కసారి చదివితే మంచిది. ఎప్పుడైనా తెలుగులోనే ఉంటుంది. దేవాలయాలు హైందవ సంస్కృతికి ప్రతీక. ఇవన్నీ ఏంటంటే మనకు బిట్లు ఒకదానికొట్టి యాడ్ అవుతున్నాయి కాంపిటీషన్లో. సో మనకు మీరు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు, అవధాని గారు, సారు వయసు 75 సంవత్సరాలు, అనుభవమే 51-52 సంవత్సరాలు అనుకుంటా. చాలా పుస్తకాలు రాశారు. అందులో స్వయంగా శ్రీరామ కథామృతం చూడండి, డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర శర్మ సూర్య సదన స్థాన పండితులని ఇందులో ఉంటారు. అంతేకాకుండా మైథిలి సీతమ్మ వారి గురించి ఏకంగా ఒక నవలే రాశారు. ఇందులో సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళంతా కూడా వారి యొక్క ముందు మాటలు రాస్తున్నారు. ఇలాంటివి దాదాపు 20 గ్రంథాల దాకా అన్నింటిపైన రాసి ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క ప్రోత్సాహము, వారి నిరంతరము ఉన్నటువంటి వాటిలో వారు చెప్పినటువంటి అంశాలతో ఈ కోర్సుని ఫ్రేమ్ చేసి మంచి పండితుల సహాయంతో, అంతేకాకుండా అనేక మంది గ్రూప్స్ విద్యార్థులు మన దగ్గర గడిచినటువంటి 3 దశాబ్దాల్లో సెలెక్ట్ ఉన్నారు. కాబట్టి ఏ శాఖలో ఉన్నా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను ఒక ప్రభుత్వ అధికారికి ఎంత తొందరగా పంపిస్తారో అంతకంటే తొందరగా వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా గురువులు అంటే అభిమానం ఉంటుంది, మనం సహాయం చేసి ఉంటాం. కాబట్టి ఎక్కడైనా సరే మనం పర్ఫెక్ట్గా కానీ చదువుకోగలిగితే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సీనియర్స్లో మీకు ఆ గైడెన్స్ని, ఆ ఫోకస్ని మీరు గమనిస్తారు. సో అన్నిటిని గమనిస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డి.